సరే, ప్రభుత్వ పాలన అంతా కాగితాల నుంచి కంప్యూటర్లకు మారినప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనకొక ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో దొరుకుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తి కథే కాదు, ఇది మొత్తం వ్యవస్థ మారిన కథ. అవును, మన కథ కాగితం, సిర, స్టాంపుల ప్రపంచంలో మొదలవుతుంది. ఈ పత్రాలు ఇవి మనల్ని ఒక ప్రయాణానికి తీసుకెళ్తాయి. ఒక యుగం ఎలా ముగిసిందో, ఇంకో యుగం ఎలా మొదలైందో మనకు చూపిస్తాయి. సరే, ముందుగా ఆ పాత రోజుల్లోకి వెళదాం. అంటే రికార్డులన్నీ భౌతికంగా కంటికి కనిపించేలా ఉన్న రోజులు. ప్రతిదీ చేతితో రాసేవాళ్లు. అన్ని వివరాలు ఒకే చోట ఒకే పుస్తకంలో ఉండేవి. ఈ సర్వీస్ బుక్, దీన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకంగా కెరీర్ బైబిల్ అనేవాళ్లు. ఎందుకంటే వాళ్ల ఉద్యోగ జీవితమంతా వాళ్లతోనే ఉండే ఏకైక అత్యంత అధికారిక పత్రం ఇదే. అంటే ఈ సర్వీస్ బుక్ కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, అది ఒక వ్యక్తి వృత్తిపరమైన గుర్తింపు. మన భారతీయ బ్యూరోక్రటిక్ వ్యవస్థలో దీని పాత్ర ఎంత కీలకమంటే వాళ్ల జీతం, ప్రమోషన్లు, చివరికి రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్ కూడా అన్నీ దీనిపైనే ఆధారపడి ఉండేవి. ఈ వాక్యం చూడండి ఎంత పర్టిక్యులర్గా ఉందో. నా సమక్షంలోనే ఈ వేలిముద్రలు తీసుకున్నారు అని రాశారు. అంటే ఆ అనలాగ్ ప్రపంచంలో గుర్తింపు ధృవీకరణ ఎంత సీరియస్గా, ఎంత వ్యక్తిగతంగా ఉండేదో ఇది మనకు చెప్తుంది. ఇది కేవలం సంతకం కాదు, ఆ వ్యక్తి భౌతిక ఉనికికిదొక రుజువు. ఇప్పుడు శ్రీ అరమండ్లగారి ప్రయాణం చూద్దాం. 1983లో సర్వీస్ బుక్ మొదలైంది. 1995లో లోకల్ ఫండ్ సర్వెంట్గా ప్రభుత్వ సర్వీస్లోకి వచ్చారు. తర్వాత 2000వ దశకంలో హెడ్ మాస్టర్ అయ్యారు. సో ఒక లోకల్ ఫండ్ సర్వెంట్గా మొదలైన ఆయన సుదీర్ఘ ప్రయాణం హెడ్ మాస్టర్గా ఎదగడంతో అనలాగ్ యుగం దాదాపుగా ముగింపుకొచ్చింది. ఎక్కడే కథలో ఒక పెద్ద మలుపు, వ్యవస్థలో ఒక భారీ మార్పు మొదలైంది. ఆ ఒక్క కాగితపు పుస్తకం స్థానంలోకి ఇప్పుడు లెక్కలేనన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లు వచ్చేశాయి. ఒకసారి ఆలోచించండి, ఒకవైపు ఒకే ఒక్క సర్వీస్ బుక్, ఎంత సింపుల్. మరోవైపు ఈ కొత్త డిజిటల్ వ్యవస్థలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఒకప్పుడు ఒకే చోట ఉన్న సమాచారమంతా ఇప్పుడు రకరకాల ప్లాట్ఫామ్లలోకి విడిపోయింది. ఈ గుర్తింపు ఎలా మొక్కలైపోయిందో చూడండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థలు, ఐడీల మధ్య తిరగాలి. అంటే సిఎఫ్ఎంఎస్కి ఒక ఐడి, ఈఎస్ఆర్కి ఇంకో ఐడి, హెచ్ఆర్ఎంఎస్కి మరోటి. ఇలా ప్రతి వ్యవస్థకు ఒక కొత్త ప్రత్యేకమైన ఐడి. ఇదిగో చూడండి, హెచ్ఆర్ఎంఎస్ ఐడి 06432991, ఇదొకటి. తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి 14,17,266, ఇది రెండోది. చూసారా, ప్రతి సిస్టంలోనూ ఆ వ్యక్తికి వేరే నంబర్. ఇక ఆధార్ 667569805134, ఇక్కడితో ఈ క్రమం పూర్తయింది. అంటే ఒకే వ్యక్తి ఇప్పుడు ఇన్ని వేర్వేరు సిస్టమ్స్లో ఇన్ని వేర్వేరు నంబర్లతో గుర్తించబడుతున్నారు. ఇది చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. కానీ ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఈ డిజిటల్ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయని మనం అనుకుంటాం కదా. మరి అవే ఫెయిల్ అయినప్పుడు, అవే గందరగోళం సృష్టించినప్పుడు ఏం జరుగుతుంది? అవును, డిజిటల్ సిస్టమ్ తప్పు చేస్తే ఏం జరుగుతుంది? ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. ఈ సిస్టమ్స్ మన జీవితాలను సులభతరం చేస్తాయని అనుకుంటాం. కానీ ఒక్కసారి అవి తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దడం ఎంత కష్టమో ఊహించగలమా? శ్రీ అరుమండ్లగారు ఎదుర్కొన్న సమస్యలే దీనికి సరైన ఉదాహరణ. ఇక్కడే మొదటి పెద్ద సమస్య బయటపడింది. చూడండి, ఇది ఒక అధికారిక సైబర్ క్రైమ్ ఫిర్యాదు. అందులో ఏముందంటే, నాకు తెలియకుండానే వెబ్సైట్లో నా వివరాలను ఎవరో మార్చేశారు. ఆలోచించండి, ఒకరి వ్యక్తిగత డేటాని వాళ్ల అనుమతి లేకుండా మార్చడం, ఇది కొత్త డిజిటల్ వ్యవస్థలో చాలా పెద్ద, తీవ్రమైన ఉల్లంఘన. ఈ డిజిటల్ తప్పుల వల్ల నిజ జీవితంలో ఎలాంటి ఆర్థిక నష్టాలు జరుగుతాయో ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది. జనవరి 2022లో 30,000, నవంబర్ 2022లో ఏకంగా 80,000. ఇలా ఆయన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్కి డబ్బులు జమవ్వలేదు. ఈ లోపాలు ఆయన ఆర్థిక భద్రతనే ప్రమాదంలో పడేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నిస్సహాయంగా ఉండిపోతారు. కాని
శ్రీ అరుమండ్లగారు అలా కాదు. కథ ఇక్కడ్నించి ఆయన ప్రతిస్పందన వైపు మళ్ళుతుంది. ఆయన కేవలం బాధితుడిలా మిగిలిపోలేదు. ఆ లోపాలున్న వ్యవస్థనే సవాలు చేసే ఒక క్రియాశీల వ్యక్తిగా మారారు. ఉదాహరణకు ఇది చూడండి. క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ల విషయంలో ప్రభుత్వం తెచ్చిన మార్పుల గురించి ఆయన ఇలా రాశారు: ఈ ప్రతిపాదనల మీద నా అభ్యంతరాలను ఇక్కడ సమర్పిస్తున్నాను అని. అంటే తను తప్పు అని భావించిన వ్యవస్థాగత మార్పులను ఆయన అధికారికంగా చాలా స్పష్టంగా వ్యతిరేకించారు. కేవలం ఫిర్యాదు చేయడమే కాదు, ఒక రకంగా పరిష్కారాలు కూడా సూచించారు. ఇంతటితో ఆగలేదు. ఆయన సమస్యలను ఇంకా పైస్థాయికి తీసుకెళ్లారు. ఆన్లైన్ టీచర్ బదిలీల పోర్టల్లో ఏదో తప్పు జరుగుతోంది, దీనిపై తక్షణ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. ఇది మామూలు విషయం కాదు. ఆ డిజిటల్ ప్రాసెస్ మీదనే ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇది చూడండి. డిజిటల్ సంతకాలను వెరిఫై చెయ్యాలి, జీవో నెంబర్ 22ను పాటించాలి అని అభ్యర్థించారు. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, ఆయనకు సిస్టమ్ నియమాల మీద ఎంత లోతైన పట్టుందో చూపిస్తుంది. అంటే సిస్టమ్ భాషలోనే మాట్లాడుతూ, దాని నియమాలనే వాడుకుంటూ సిస్టమ్నే జవాబుదారీగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. సరే, మనమిప్పుడు ముగింపుకు వస్తున్నాం. మన కథానాయకుడి ప్రయాణాన్ని చూసి ఈ డిజిటల్ యుగంలో అసలు ప్రజాసేవ అంటే ఏమిటి అనేదానికి ఒక కొత్త అర్థాన్ని, ఒక కొత్త నమూనాని చూద్దాం. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయముంది. శ్రీ అరుమండ్లగారు సిస్టంతో కేవలం గొడవ పడలేదు. ఆయన ఆ సిస్టంకే ఒక విద్యార్థిగా మారారు. అంటే ఆ కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి, దానిమీద పట్టు సాధించడానికి చాలా చురుకుగా ప్రయత్నించారు. ఇది చాలా కీలకమైన మార్పు. అందుకే ఆయన కేవలం బాధితుడిగా మిగిలిపోలేదు, ఒక వ్యాలిడేటర్గా, అంటే ఆ సిస్టంను ధృవీకరించే వ్యక్తిగా మారారు. ఎలా? ఈ కొత్త డిజిటల్ యుగానికి కావాల్సిన సాధనాలను ఆయన నేర్చుకున్నారు. ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇలాంటివి నేర్చుకొని తన్ను తాను అప్గ్రేడ్ చేసుకున్నారు. అంటే సిస్టంతో పాటే తను కూడా మారారు. ఇదే అసలైన అడాప్టేషన్. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ డిజిటల్ ప్రపంచంలో మనం ప్రభుత్వానికి అందించే అత్యంత ముఖ్యమైన సేవ ఆ వ్యవస్థనే ప్రశ్నించడం కాదా? దీని గురించి ఆలోచించండి.